నంద్యాల జిల్లా సంజామల మండలం పేరు సోమల గ్రామంలో పురాతన ఆలయం బయటపడింది. గ్రామంలోని కోట వీధిలో ఓ ఇంటి ముందు గండి పడింది. గమనించిన స్థానికులు గండిని పరిశీలించగా పురాతన శివాలయం బయటపడింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. గండి లోపలికి దిగి ఆలయానికి పూజలు చేస్తున్నారు. రాజుల కాలం నాటి శివాలయంగా స్థానికులు చెబుతున్నారు. ఇంటి కింద శివాలయం ఉండడంతో ఇళ్లు ఖాళీ చేశారు. శివాలయం పక్కనే కోనేరు ఉన్న ఆనవాళ్లు స్థానికులు చెబుతున్నారు. నంద్యాల జిల్లా సంజామల మండలం పేరు సోమల గ్రామంలో పురాతన ఆలయం బయటపడింది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ పైన. గ్రామంలోని కోట వీధిలో ఒక ఇంటి ముందు గండి పడింది. అయితే అది గమనించినటువంటి స్థానికులు ఆ గండిని పరిశీలించగా పురాతన శివాలయం ఒకటి బయటపడింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయాన్ని చూసేందుకు అక్కడికి తరలివస్తూ ఉన్నారు. గండి లోపలికి దిగి ఆలయానికి పూజలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే ఇది రాజుల కాలం నాటి శివాలయంగా స్థానికులు చెబుతూ ఉన్నారు. అయితే ఇంటి కింద శివాలయం ఉండడంతో ఇల్లు ఖాళీ చేయడం జరిగింది. ఈ శివాలయం పక్కనే కోనేరు ఆనవాళ్లు కూడా ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నారు. సో ఒక ఇంటి ముందు గండి పడింది. ఆ గండిని స్థానికులు గమనించి ఆ లోపల ఏముందనేటువంటి ఎక్స్ప్లోర్ చేసేటువంటి క్రమంలో లోపల ఒక పెద్ద శివాలయమే బయటపడినటువంటి ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మనం చూడొచ్చు ఆ చిన్న గుంతలాగా ఏర్పడినటువంటి ఆ ప్రదేశం నుంచి స్థానికులు లోపలికి వెళ్లి చూడగా అక్కడ పురాతన శివాలయం కనిపించింది. శివుడి లింగము అక్కడ లోపల ఒక పెద్ద టెంపులే కనిపించింది. అక్కడ పూజలు చేస్తున్నారు స్థానికులు. అయితే అక్కడ చుట్టుపక్కల కూడా సెలయేరు కోనేరు ఉన్నది అని చెప్పి కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. దాని ఆనవాళ్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రస్తుతం అయితే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే చిన్న గండిలాగా ఉన్నటువంటి ఆ ప్రదేశం నుంచి స్థానికులు మనం వెళ్లడం చాలా క్లియర్ గా చూడొచ్చు. ఆ మెట్లు దిగి వెళ్తున్నటువంటి క్రమంలో వారికి లోపల ఒక పెద్ద ఆలయం కనిపిస్తుంది. ఇది కూడా రాజుల కాలం నాటి ఆలయంగా కూడా వారు చెప్తూ ఉన్నారు. స్థానికులు వెంటనే అక్కడ శివాలయాన్ని గుర్తించిన వెంటనే ఆ శివునికి దీపధూప నైవేద్యాలతో అభిషేకం చేస్తూ అక్కడ స్వామివారిని ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. అయితే ఈ ఆలయం పక్కనే ఒక కోనేరు కూడా ఉంది. దానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆ లోపల విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. అది కంప్లీట్ ఒక శివాలయము, రాజుల కాలం నాటి శివాలయంగా కూడా అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు.